శంభో శంకర హర హర మహాదేవ్. అచలేశ్వర్ మహాదేవ్ దగ్గర ఉన్నాము, అచ్చల్గఢ్ లో ఉన్నాము. సో ఇది వచ్చేసి మౌంట్ ఆబు దగ్గరలో ఉంది మిత్రులారా. హాయ్ హలో హాలే కేంచో కమ్మ గడిసా సస్రేకార్ వణకం ఆదాబ్ నమస్కార్. సో ఫ్రెండ్స్, ఈ గుడి మొత్తం చూపిస్తా. చాలా పాత పురాతనమైన గుడి అని తెలిసింది మిత్రులారా. సో చూద్దాం, ఆలస్యం ఎందుకు, ఓటు వాయిస్ వీడియో. అచలేశ్వర్ మహాదేవ్ మందిర్, అచల్గఢ్. సో చాలా పాత శివాలయం అట, చూద్దాం రండి. श्री कोटेश्वर जी, कोटेश्वर महादेव, शंभो शंकर. हर हर महादेव. కోటేశ్వర మహాదేవ్ లింగమే గోడకు ప్రత్యక్షమైనట్టుగా చూడండి. ఆ లైటింగ్ కూడా మహా అద్భుతం. దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చూడొచ్చు మిత్రులారా, చాలా పురాతనమైన దేవాలయం ఇది, అద్భుతమైన దేవాలయం, అచలేశ్వర్ మహాదేవ్ మందిర్. ఆహా, కట్టడం చూడండి, స్తంభాలు 14 స్తంభాల పందిరి ఇది. విష్ణుమూర్తి దర్శనం కూడా ఇక్కడ చేసుకోవచ్చు మిత్రులారా. ఇలాంటి వస్త్రాలు ధరించి గుళ్ళోకి రావడం ఓం నమ శివాయ. బావి కూడా చూడవచ్చు, ఆ కాలం నాటి బావి. పచ్చటి అరావలి పర్వతపు అడవుల శ్రేణిలో శ్రీ మార్కండేయ. ప్రకృతి సోయగాలతో
అలరారుతున్న మౌంట్ ఆబు. ఈ పవిత్ర ప్రదేశంలో శతాబ్దాల చరిత్రను మోస్తూ నిలిచిన ఒక మహిమాన్విత శివాలయం ఉంది. అదే అచలేశ్వర్ మహాదేవ్ మందిరం. మనం చూస్తున్న ఈ గొప్ప ఆలయము పురాతన ఆలయము. మై డియర్ ఫ్రెండ్స్, రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో అచల్గఢ్ కోట సమీపంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు ఎంతో పవిత్రమైన స్థలం. అచలేశ్వర్ అనే పేరుకి అర్థం అచలం అంటే స్థిరమైనది, ఈశ్వర అంటే పరమశివుడు. అంటే ఈ క్షేత్రం స్థిరత్వానికి, భూమికి ఆధారమైన శివుని ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయం సుమారు 9వ శతాబ్దంలో పరమార వంశ రాజుల కాలంలో నిర్మించబడిందిగా చరిత్ర చెబుతోంది. మై డియర్ ఫ్రెండ్స్, తరువాత 15వ శతాబ్దంలో మేవార్ రాజు మహారాణా కుంభ అచల్గఢ్ కోటను పునర్నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది కదా. ఈ ఆలయాన్ని కూడా అదే సమయంలో పునరుద్ధరించాడు. అనేక రాజవంశాల కాలాన్ని చూసిన ఈ దేవాలయం భక్తి మరియు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. అచలేశ్వర్ ఆలయ నిర్మాణ శైలి సోలంకి శిల్పకళకు అద్భుత ఉదాహరణ మిత్రులారా. సూక్ష్మమైన శిల్పాలు, శిలాస్తంభాలు, అందమైన గర్భగుడి నిర్మాణం ఈ ఆలయ వైభవాన్ని మరింత పెంచుతాయి. ప్రతి రాయి ఒక కథ చెబుతున్నట్టుగా ఉంటుంది. మీరు చూస్తున్నదే ఆ పరమశివుని స్వరూపము. దర్శనం చేసుకోండి ఓన్లీ త్రూ వాయేజర్ వరా. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆలయంలో ప్రధాన విశేషం ఇక్కడ శివలింగం లేదు. దీని స్థానంలో శ్రీ మహాదేవుని పాద అంగుళి ముద్రను, అంటే బొటమనేలుకు సంబంధించింది, పూజిస్తారు ఇక్కడ. ఈ పాదముద్ర భూమిని స్థిరంగా ఉంచుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ క్షేత్రాన్ని భూమికి ఆధారమైన పవిత్ర స్థలంగా భావిస్తారు మిత్రులారా. ఆలయం బయట ఉన్న భారీ నంది విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణ. పంచలోహాలతో తయారు చేసిన ఈ నంది విగ్రహం ఎంతో బరువుగా, మహిమాన్వితగా. స్థానిక కథనం ప్రకారం ఒకసారి శత్రువుల నుండి ఆలయాన్ని రక్షించేందుకు ఈ నంది దివ్య శక్తిని ప్రదర్శించిందని ఇక్కడి వారు చెబుతారు. అచలేశ్వర్ మహాదేవ్ మందిరం కేవలం ఒక ఆలయం కాదు. ఇది భక్తి, చరిత్ర, దివ్యశక్తి కలిసిన పవిత్ర స్థలం. మౌంట్ ఆబుకు వెళితే తప్పక దర్శించవలసిన దైవక్షేత్రం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. అచలేశ్వర్ మహాదేవ్ గురించి తెలుసుకున్నాము. పాత గుడి, చాలా పురాతనమైన గుడి ఇది. ఈ ఆలయాన్ని మీకు చూపించడానికి నేను చాలా ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే మీకు చూపించగలుగుతా. ఇంత పాత ఆలయము, శివాలయము. శివుని రూపం ఏంటిదంటే లోపలికి ఉంది శివలింగము, అండ్ దాని లోపల కూడా ఒక తమ్ లాగా కూడా మనకు కనపడ్డది, దర్శనం ఇచ్చింది. అండ్ ఎప్పటికి పాతాల నుంచి
నీళ్లు ఊరుతూ ఉంటాయట, ఆ నీళ్లు కూడా చూడడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ సైన్ ఆఫ్ యాజ్ వాయేజర్ వరా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఎస్, రెంట్ బైక్ ద్వారా మొత్తం మౌంట్ ఆబూ సిరీస్ అన్ని వ్లాగ్స్, అన్ని టూరిస్ట్ ప్లేసెస్ నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆదరణ ఇస్తూ ఉండండి. ఎస్, ఈ రోడ్డు కనబడుతుంది కదా, ఇలాంటి రోడ్స్, ఇలాంటి నేచర్ మధ్యలోనే వాయేజర్ వరా ఇంకా చాలా 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 అద్భుతమైన వీడియోస్ మీకోసం నేను చూపిస్తున్నాను. ఐ ప్రామిస్ యూ. సో లెట్స్ లివ్ ఇన్ ద నేచర్, గాడ్స్ గిఫ్టెడ్ నేచర్. లెట్స్ క్రియేట్ అ healthy environment, no plastic. Let's live for our lives. Let's live with full of freedom and speech with environment. Yes, environment కోసం మనం మాట్లాడదాము, ప్రొటెక్ట్ చేద్దాం ఎన్విరాన్మెంట్ని, సేఫ్గా జీవిద్దాము. 100 సంవత్సరాలు కాదు, ఇంకా 10 సంవత్సరాలు ఎక్కువ మనం బతకొచ్చు. ఇలాంటి నేచర్లో మనం ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటే ఇంకా మనకు లైఫ్ ఏ భగవంతుడు ఆపుతాడు? ఏమంటారు? హ్యాట్స్ ఆఫ్ టు ద నేచర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్, మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఐ సైన్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాయేజర్ వరా.